మొగుడు బతికుండగానే ఏదైతే చూడకూడదో అదే దగ్గరుండి చూపిస్తుంది మన రచ్చరవి. ఈ సంగతి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ దిస్ టీమ్. నడకలు ఎక్కడికో ఎలా మదికి వినిపించిందో. హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ నీల్ కమల్. ఎస్, మా అమ్మ నాన్నలకు నేను ఒక్కగానొక్క ముద్దు బిడ్డనని నాకు ఈ పేరు పెట్టారండి. యు నో వై? బికాస్ నేను నీళ్ళలాగా స్వచ్ఛంగా ఉంటానని, కమలాసన్ గారి లాగా అందంగా ఉంటానండి. అండ్ షీ ఈస్ మై వన్ అండ్ ఓన్లీ లవ్లీ వైఫ్ నీలిమా నిలబడే. నీలిమా నిలబడే. మేడం, మీకు డౌట్ వచ్చింది కదా, నాకు తెలుసు. ఏ దీపిక పడుకోనే అని పెట్టుకోగలేంది, నేను నా భార్యకు నీలిమా నిలబడి పెట్టుకోలేను. పెట్టుకో. ఎస్, నిన్ను ఇలా చూస్తుంటే నాకు టైమే తెలియటం లేదురా. రా భలే చెప్తాడు. అమ్మో, టైం అంటే గుర్తొచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళాలిరా. ఆఫీస్కి వెళ్ళాలా? తప్పదు కదా. నీలిక నిలబడే. జస్ట్ ఏ మినిట్. ఏంటి? నువ్వు ఇస్తావా, నన్ను ఇమ్మంటావా? ఏంటది గలీజా? నీకు కావాలా, నేను ఇమ్మంటావా? ఏంటది? అదే. ఏంటి? అదే. ఏంటి? రొమాంటిక్ గాయ్. అయ్యో, నీలిమా నిలబడే. నీలిమా నిలబడే. ఎంతసేపు నిలబడాలి? సారీ, ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చానంటే నీ చీర రంగు మారుద్ది. ఒక ఇది బ్రాండెడ్ చీర మొన్న కొంటిని. నీ ముఖం నేను చెప్పేది అది కాదు. నీ కంట నీరు కారుద్ది, నీ బొట్టు చెరుగుద్ది, నీ ముఖంలో నవ్వు పోద్ది, నీ తాడు తెగుద్ది. అయ్యో, ఎందుకు దేవుడా, ఎందుకు? నువ్వేం చెప్తావు? నాకేం అర్థమైతలేదు. అర్థం కాదే, నీకు అర్థం కాదు. అర్థమైతే చెప్తా. జాతకం ప్రకారం నీ మొగుడికి మరణం సంభవిస్తుంది. మరణాన్ని ఎవడు ఆపలేడు. అంటే చస్తున్నాడని. ఓ దేవుడా, ఇప్పుడు మా ఆయన వెళ్తే ఎంత బాధపడుతున్నా ఏమో. నీకెంత మొక్కినా, ప్రతి శుక్రవారం మొక్కినా బొట్టు లేకుండా నా ముఖం మంచిగుంటుందా చెప్పు? నీ స్టైల్ నీకుంటా, నా స్టైల్ నాకుంటది. ఏ చూస్తావా? లైట్స్ ఆఫ్. వావ్, వాట్ ఏ రొమాంటిక్ వెదర్. ఏమిటి వాతావరణం? సారీ, మా ఇంటికి వెళ్ళబోయి వేరే వాళ్ళ ఇంటికి వచ్చాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నీళ్ళే. అవును అనసూయ, ఇది మా ఇల్లే. ఏంటి వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? అంటే నా లవ్లీ వైఫ్ నీలిమా నిలబడికి ఏమైంది? నీలిమా నిలబడి. నీల్ కమల్ దేవుడా. ఆపండి ప్లీజ్. స్టాప్ ఇట్. కష్టాలన్నాక గొడ్లకు కాక మనుషులు కొత్తాయండి. మనుషులు కాక గొడ్లకు కొత్తాయండి. నాకేమీ అర్థం కావటం లేదే. నేను చెప్పా. ఏమైందో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. నా వల్ల కాదు దేవుడా. ఆపండ్రా. నేను స్నానం చేసి వస్తాను, భోజనం రెడీ చేయి. సబ్బుతోనే చేస్తావు కదా బాంచన్? సబ్బుతో కాకపోతే రాయితో చేస్తానే. నువ్వు ఏదైతే చెయ్యి. ఎంతసేపు కావాలంటే అంతసేపు చేయి దేవుడా. నువ్వు మంచిగా స్నానం చేసాడు నాకు కావాలి బాంచన్. ఏంది? బాత్రూమ్ లో పోయినాడు, ఇంకా అత్తలేడు. నిలబడే. దేవుడా, బాత్రూమ్ లో పోయినా నా దేవుడు, బాత్రూమ్ లోకి వెళ్ళిపోయాడు నా దేవుడు. ఏంటో ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అగరబత్తి అన్నప్పుడు వెలిగియాలి, సిగరెట్ అన్నప్పుడు ఆర్పేయాలి, మనిషి అన్నప్పుడు నా దేవుడు.
ఇందాక నుంచి చూస్తున్నాను, ఉన్నదే పిడికిడు అంత నడు దాన్ని ఊరిగా సరుతున్నావు కదా. ఒరే ఎక్స్ప్రెషన్ కనబడడం లేదు, కలజొడితే తీసినా కనబడలేదు, పెట్టేసుకో. ఒరే రింగు, నువ్వెవర్రా? నేనున్నాను బ్రదర్. దేనికి? నేను చూసుకుంటాను బ్రదర్. నువ్వు చూసుకుంటావు? ఏం చూసుకుంటావు? నేనున్నాను బ్రదర్. ఒరే నీ రింగులో నా దొంగ చెప్పింది మాట్లాడితే ఉన్నాను చూసుకుంటానంటావేంట్రే? అసలు ఏం జరుగుతుంది నీలిమా నిలబడి చెప్పవే. అంతెందుకే అనంతమ్మా అంటే దొంగ చదువుకో ఎల్లమ్మా ఒసేయ్, ఈ ఎల్లమ్మ ఎవరు, బుచ్చమ్మ ఎవరు, లచ్చమ్మ ఎవరే నాకు అర్థం కావటం లేదు. నా దేవుడా ఆపమన్న తర్వాత తాడు కట్టడం ఆపరా. కాలము తన పని తాను చేసుకుంటూ పోతుందంట. కాలం తన పని చేస్తుంది, నీ తని నిప్పు నిప్పు చేయి. అయ్యో నా దేవుడు సోఫాలో కూర్చొని సోఫాలకి వెళ్ళిపోతాడు. నా తల్లి ఆపండ్రా, నాకేం బాధపడడం లేదురా. ఉదయం ఆఫీసుకు బాగానే వెళ్ళాను, వచ్చేటప్పటికి ఏంట్రా ఈ బాధ? అప్ప ఒసేయ్, ఏంటి ఇది? సూది ఎక్కడ పెట్టావేంటి? నేనే పెట్టినా. ఎందుకు పెట్టావు? అప్పుడు జాకెట్లు కుట్టుకుంటా మర్చిపోయాడు పెట్టి. ఇంకా నేను గుణపాం పెట్టలేకపోయావా? అవునా దేవుడా, నీది గుణపంతో సెట్ చేసినావా? దేవుడా నా మోనికి అసలు వీడెవడే? ఇప్పుడు మనం బస్ స్టాండ్ పోతాం. అవును. మనం ఎక్కాల్సిన బస్సు పోతది. ఇప్పుడు ఏం చేస్తాం? రెండో బస్సులో వెళ్తాం కదా. మనం రైల్వే స్టేషన్ పోతాం. మనం ఎక్కాల్సిన రైలు పోయింది. అప్పుడు ఏం చేస్తాం? రెండో ట్రైన్ లో వెళ్తాం. అంతేనా? మొగుడు పోయిండు. అప్పుడు ఏం చేస్తాం? రెండో మగన్ను కట్టుకోవాలి. అది నేనే బ్రదర్, నేనున్నాను, నేను చూసుకుంటాను బ్రదర్. అంటే ఓసి నీ ముందు చూపు మండిపోను. అసలు ఎందుకే ఇదంతా చేస్తున్నావు? ఆ లింగులిట్టుకు స్వామి నువ్వు పోతావని చెప్పిండు. పిచ్చి వేష. అంటే నేను చనిపోతానని చెప్పి ఈ బ్యాండ్ మేళం వాళ్ళు తీసుకొచ్చావు. అసలు ఈ ఇంటికి ఏమైంది? ఒకవైపు డప్పుల మూత, మరోవైపు మూరీలు మరమరాలు, ఇంకోవైపు తిండిపోద్దు, మరోవైపు టక్కు వాడేమో పాడి. అసలు దీన్ని అడ్డుకునేవారే లేరా? ఎవరు లేరు, ఆ దేవుడు తప్ప. ఉన్నాడు. ఎవడున్నాడు? ఒక్క మంచిగా వాడు మంచిగా. దీనికి చరమగీతం పాడాల్సింది నేనే. మగుడిని చంపేస్తావే బతుకుగానే. మీకు కూడా సెక్యూరిటీ ఉంటది కదా. నేను పోయినాక నా పిల్లం ఎట్లుంటది, ఎట్లా సాగు చంపుతుంది అని, అందుకోసం నీకు కళ్ళారా చూపిస్తాం అనుకున్న. దేవుడా అంత దేవుడా, అంత ఘనంగా పంపుతా, అంత మంచోని చేసుకుంటా, నేను మంచిగానే ఉంటా. దేవుడా నన్ను వదిలిపెట్టి దేవుడా. అంటే నువ్వు ఇచ్చిన ఐడియా, ఇచ్చిన ఐడియా. మర్యాదగా చెప్పు. నా ఫేస్ చూడండి, నాకు సంబంధం లేదు. చంపేస్తా. రోజా గారు, వాళ్ళ ఆయన ఎంత ఘనంగా పంపిస్తుందో చూపిద్దాం అనుకుందంట. అంతవరకు అయితే ఓకే, గానీ నువ్వు ఎలా బతుకుతావు అని, ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు, ఆడు ఎలా ఉంటాడని చూపించావు కదా, అది చాలా ఎక్స్ట్రీమ్. అంటే ఒక జోక్ ఉంటాయా మేడం? నేను పోయినాక ఏం చేస్తావు అంటే, నువ్వేం చేస్తావు అంటే మా చిల్లతో ఉంటా అంటది కదా, ఆ జోక్ లీడ్. లీడ్ మా రొమాంటిక్ హీరో అప్పారావుని ఎలా అవమానపరిస్తే ఎలా? నీల్ కమల్. నీల్ కమల్ సూపర్ ఎనర్జీ లెవెల్స్, నైస్. నాగబాబు గారు, అప్పారావుకి భవిష్యత్తులో ఎటువంటి బాధ ఉండదు. ఇంకా తన భార్య ఏమవుతుంది, మనశాంతిగా పోవచ్చు అన్నట్టుగా వెరీ ఫన్నీ ఉంది రవి, చాలా బాగుంది.